ఇక రాష్ట్రానికి అధిక ఆదాయాన్ని సమకూర్చే శాఖలపైన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనగామ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్ లేకపోవడంతో కింది స్థాయి ఉద్యోగులు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. ఉన్న ఇన్ఛార్జి సబ్ రిజిస్ట్రార్ కూడా సెలవుపై వెళ్లడంతో రిజిస్ట్రేషన్ దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జనగామ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది నిర్లక్ష్యంపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు. ప్రభుత్వంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అత్యంత కీలకంగా ఉంటుంది. ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూలో కూడా ఈ రిజిస్ట్రేషన్స్ ద్వారానే అత్యధిక ఆదాయం వస్తుంది. కానీ జనగామ జిల్లాకు సంబంధించి ఇక్కడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్ లేక చాలా కాలం అవుతుంది. గతంలో ఇక్కడ ఒక సబ్ రిజిస్ట్రార్ పనిచేసినప్పటికీ కూడా అతను బదిలీపై వెళ్ళడంతో దాని తర్వాత ఇదే ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేసిన కన్నారెడ్డికి ఇక్కడ ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇచ్చారు. దాని తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ కొనసాగుతున్న పరిస్థితి. ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ రెగ్యులర్ అధికారులు లేకపోవడం మూలంగా ఇక్కడ కింది స్థాయి ఉద్యోగులు కూడా సరిగా పనిచేయడం లేదన్న విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఈజీగా చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా పాలసీని తీసుకొచ్చినప్పటికీ కూడా కింది స్థాయి ఉద్యోగులతో పాటు ఇక్కడ రెగ్యులర్గా సబ్ రిజిస్ట్రార్ లేకపోవడం మూలంగా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఇన్ఛార్జిగా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి కూడా లీవ్పై వెళ్ళడంతో కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్కి వచ్చే వాళ్ళు కూడా ఏం చేయాలో తోచని పరిస్థితి ఇక్కడ జనగామ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చోటు చేసుకుంది. ఇంకా రిజిస్ట్రేషన్ సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఉంటే ఎవరినైనా అడుగుదామంటే కూడా కనీసం చెప్పే వాళ్ళు లేక కూడా ఇక్కడ వీళ్ళు వరంగల్కి వెళ్ళి కూడా చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఒకసారి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వెళ్ళి చూస్తే మాత్రం ఇక్కడ ఖాళీ కుర్చీలతో పాటు అసలు ఇక్కడ టైంకు రిజిస్టర్ లేని పరిస్థితి కూడా ఇక్కడ జనగామ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నెలకొంది. ఒకవైపు ఇన్ఛార్జ్ రెగ్యులర్ అధికారిని నియమించాల్సిన అధికారులు ఇక్కడ ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా ఇన్ఛార్జికే సబ్ రిజిస్ట్రార్గా ఇక్కడ బాధ్యతలు ఇచ్చినప్పటికీ కూడా తను ఇక్కడ లీవ్లో ఉంది. లీవ్లో ఉన్నప్పుడు కూడా ఇందుకు రెగ్యులర్గా వందల సంఖ్యలో ఇక్కడికి రిజిస్ట్రేషన్స్ కోసం వస్తుంటారు. కానీ ఇక్కడ రెగ్యులర్ ఇన్ఛార్జ్ ఉన్న రెగ్యులర్ రిజిస్ట్రార్ లేక ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్న రిజిస్ట్రార్ కూడా ఇక్కడ లీవ్పై వెళ్ళడంతో ఇక్కడ కనీసం మరి రిజిస్ట్రేషన్స్ ఎవరు చేస్తారో కూడా తెలియని పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఇక్కడ కొంతమంది ఉద్యోగులు కూడా ఉన్నారు. వీళ్ళతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ అసలు మేడం ఇవాళ లీవ్లో ఉన్నారని తెలుస్తుంది. రిజిస్ట్రేషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయండి? ఈరోజు మేడం లీవ్లో ఉండడం జరిగింది. మేడం వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం అంటే ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు ఎక్స్పైర్ అయ్యి 11th డే వల్ల మేడం వెళ్ళడం జరిగింది. ఇంకా ఇన్ఛార్జ్ వేరే సతీష్ అన్న అని ఇవ్వడం జరిగింది. సో సతీష్ అన్న ఏంటి అంటే కలెక్టరేట్కి వెళ్ళారు. వాళ్ళకి ఆర్టీఐది ఒకటి కలెక్టర్ ఆఫీస్ నుండి ఒక కాల్ వస్తే ఒక ఫైల్ పట్టుకొని వెళ్ళడం జరిగింది. అక్కడ కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారి ముందు ఉండడం వల్ల కొంచెం జరుగుతుంది. మరి ఇప్పుడు ఇక్కడ రిజిస్ట్రేషన్కి వచ్చే వారికి రిజిస్ట్రేషన్స్ ఎవరు చేయాలి? వస్తారు. ఇప్పుడు ఆల్రెడీ ఫోటో ప్రాసెస్ జరుగుతుంది. ఇంకా ఫొటోస్ దిగుతున్నారు, వచ్చి నెంబర్ ఇస్తారు. ఒకవైపు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఈజీగా ఉండాలని చెప్పేసి ఆన్లైన్ స్లాట్ విధానాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం ఎవరైతే రిజిస్ట్రేషన్ వాళ్ళు ఉంటారో వాళ్ళకు ఇబ్బందులు కలగద్దు, టైంకి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఒక ఆన్లైన్ స్లాట్ విధానం తీసుకొచ్చింది. కానీ ఇక్కడ రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్ లేరు, ఉన్న వ్యక్తి కూడా ఇన్ఛార్జ్ ఆమె కూడా లీవ్ లేదు. సరే పర్సనల్ ప్రాబ్లం ఉంటే దాన్ని ఎవరు ఆపలేరు. కానీ ఇంకొకరికి ఇన్ఛార్జ్గా ఇచ్చినప్పుడు అతను కూడా లేకపోవడం ఇక్కడ రిజిస్ట్రేషన్కి వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా మారుతుంది కదా. అంటే ఆ అన్న కూడా అయితే పర్సనల్ పని మీద అయితే వెళ్ళలేదు. కలెక్టర్ ఆఫీస్కి ఒక ఆర్టీఐ వర్క్ మీద వెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా వస్తున్నారు. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈజీగా ఉండాలని ఆన్లైన్ స్లాట్ విధానం తీసుకొచ్చింది. అంటే టైం స్లాట్, ఈ టైంకి వచ్చి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరు లేకపోవడం వల్ల మీకు ఏమైనా ఇబ్బంది ఏమైనా అవుతుంది? స్లాట్ 12:30కి ఉండే ఇప్పటి వరకు అవుతుంది సార్. చాలా లేటే అవుతుంది, ప్రాసెస్ లేట్ అవుతుంది. ఏం చెప్పదలుచుకున్నారు? కొంచెం ఇంతకుముందుకు మన కేసీఆర్ ప్రభుత్వం ఉండగా వస్తే ఒక ½ అవర్లో రిజిస్ట్రేషన్ అయిపోయింది సార్. ఇప్పుడు మాత్రం టైం పడుతుంది. అంటే గతంలోనే బాగా ఆలస్యమైందని చెప్పేసి ప్రభుత్వం కూడా ఈ కొత్త విధానం తీసుకొచ్చింది కదా, ఏమనుకోవాలి? అలా ఏమనిపించలేదు సార్. ఇప్పుడప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో కూడా రిజిస్ట్రేషన్లు చేసుకున్నాము. ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయి ఒక ½ గంట ½ అవర్లో వెళ్ళిపోయేది. ఇప్పుడు కొంచెం లేట్ అవుతుంది. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు జనగామ సబ్ రిజిస్ట్రార్ పరిస్థితి ఏంటి? లేదు సార్, ఇదివరకు ఎవరు లేరు, పబ్లిక్ ఇప్పుడే వచ్చింది అంతే. సార్ కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వేస్తే పోయిండు అంతే, వెళ్ళిపోయింది. ఒకసారి చూడొచ్చు, ఇక్కడ ఉన్నది కూడా ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్. కానీ తను కూడా పర్సనల్ ప్రాబ్లం ఉండబట్టి ఇక్కడ లీవ్ పెట్టి వెళ్ళిపోయిన పరిస్థితి. కానీ ఇది ఇన్ఛార్జ్ ఇంకో వ్యక్తికి ఇచ్చినప్పటికీ కూడా అతను పర్సనల్ పని మీద ఏదో కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళారని చెప్పేసి ఇక్కడ వీళ్ళు చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఈ విధంగా చూసుకుంటే మాత్రం ఒకవైపు ఆన్లైన్ స్లాట్ విధానం తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఇబ్బంది ఉండదని చెప్పి ప్రభుత్వం తీసుకొస్తే వీళ్ళు మాత్రం ఇక్కడ ఇన్ఛార్జీల పాలనకి పరిమితమైంది. ఒకవైపు ప్రభుత్వానికి పెద్ద ఎత్తున కోట్లలో రెవెన్యూ ఈ శాఖకు సంబంధించి జనగామ జిల్లా పెద్ద జిల్లా. ఇక్కడ రెవెన్యూ పరంగా కూడా పెద్ద ఎత్తున ఇన్కమ్ కూడా వస్తున్న పరిస్థితి. కానీ ఇక్కడ గతంలో అమ్జద్ అలీ అని ఒక సబ్ రిజిస్టర్ చేసి బదిలీపైన అతనిపైన ఉన్న అవినీతి ఆరోపణల నేపథ్యంలో అతను బదిలీపై వెళ్ళారు. దాని తర్వాత ఇదే కార్యాలయంలో పనిచేసిన కింది స్థాయి ఉద్యోగికి ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టార్గా బాధ్యతలు ఇచ్చి ఇప్పుడు 6 నెలలుగా కూడా తనే పనిచేస్తున్న పరిస్థితి. కానీ ఇంత పెద్ద రిజిస్టార్ ఆఫీస్కి
ఒక రెగ్యులర్ అధికారిని పెట్టాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. తను పర్సనల్ ప్రాబ్లంతో లీవ్ మీద వెళ్ళడంతో మరో వ్యక్తికి ఇన్ఛార్జ్ ఇచ్చారని చెప్తున్న పరిస్థితి. అతను కూడా కలెక్టరేట్కి వెళ్ళారు అని చెప్తుంటే ఇప్పుడు గంటల తరబడి కూడా ఇక్కడ ప్రజలు రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ప్రజలు వెయిట్ చేస్తున్న పరిస్థితి. చూడాలి, ఇంత పెద్ద మొత్తంలో రెవెన్యూ వచ్చే శాఖను ఈ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం మూలంగా మాత్రం పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపతితో రాము, మెగనంటి, వరంగల్.